హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. ఇక్కడ మనం కనిపిస్తున్నది అంటే మన వెనక నా వెనక కనిపిస్తున్న స్క్రీన్లో మీరు విజువల్ చూడొచ్చు. ఇక్కడ కొన్ని మృతదేహాలకు సంబంధించిన దహన సంస్కారాలు జరుగుతున్నాయి. మృతదేహాల దహన సంస్కారాలు జరుగుతున్నాయి. ఈ మృతదేహాలు ఎవరివి అంటే మావోయిస్టులవి. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అంటే ఆ పార్టీకి సంబంధించిన సుప్రీం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అని అందరూ కూడా షార్ట్లో బీఆర్ అంటారు. సో ఈ బీఆర్ గతంలో 50 ఏళ్ల క్రితమే వరంగల్లో ఆర్ఈసీలో, ఇప్పుడు మన ఎన్ఐటీ చెప్తున్నాం, ఆర్ఈసీలో బీటెక్ చేశాడు. ఆయన కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అందువల్ల ఆయనకు ఈ బాంబుల తయారీలో కానీ అట్లాగే ఇంప్రొవైజ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటాం, ఐఈడి అంటాం, ఇటువంటి పేలుడు పదార్థాల తయారీలో ఆయన ఎక్స్పర్ట్. అండ్ అదర్ దెన్ దట్ ఆయన ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా చూస్తుంటాడని ఇప్పుడు సమాచారం చాలా విధాలుగా వస్తుంది. టర్కీ కావచ్చు, పెరు కావచ్చు, ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీలు, విప్లవకారులకు సంబంధించిన సంస్థలతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ కానీ, మావోయిస్టు పార్టీతో అంటే భారత మావోయిస్టు పార్టీతో ఆ పార్టీలకు ఒక కోఆర్డినేషన్ వ్యవహారం కానీ, ఇతర ఇష్యూస్ కానీ అండ్ సమావేశాలు కానీ జరపడం. అట్లాగే శ్రీలంకలో ఎల్టీటీ యాక్టివ్గా ఉన్న కాలంలో ఎల్టీటీకి సంబంధించిన వాళ్లతో మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులకు అంటే ఈ మిలిటరీకి అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన మిలిటరీ క్యాడర్కు కూడా ఎల్టీటీ వాళ్లతో ఆయన శిక్షణ కూడా ఇప్పించినట్టుగా పోలీసులే చెప్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ నేటివ్ స్థలం అంటే ఆయన స్వస్థలం ఏమిటి, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆ స్వస్థలానికి ఆయన డెడ్ బాడీని తీసుకువెళ్తామని ఆయన సోదరులు, కుటుంబ సభ్యులు పడిగాపులు దాదాపుగా వారం రోజులుగా పడిగాపులు పడినా కూడా వాళ్లకు మృతదేహాలు ఇవ్వలేదు. ఆయన మృతదేహం వాళ్ళకి ఇవ్వలేదు. అట్లాగే ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళలో మొత్తం 27 మంది ఉన్నారు. 27 మందిలో ఒక దాదాపు 7 మృతదేహాలు ఛత్తీస్గఢ్ పోలీసులే నారాయణపూర్ అనే ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తున్న ఈ దహన సంస్కారాల కార్యక్రమం మనకు కనిపిస్తుంది. దహన సంస్కారాలు అంటే ఏం లేదు, వాళ్ళను లిటరల్గా ఆ శవాలను తగలబెట్టారు. సో కిరోసిన్ పోసారా, ఇంకోటి పోసారా, ఏం పోసారా కానీ శవాల్ని తగలబెట్టారు. ఎందుకు అనే దానికి సంబంధించి ఒక విషయం మనకు కనిపిస్తున్నది ఏంటంటే అక్కడి ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పిన మాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడైన నంబాల కేశవరావు అంటే మావోయిస్ట్ పార్టీ చీఫ్ మృతదేహాన్ని కనుక మీకు అప్పగిస్తే, నంబాల కేశవరావు మృతదేహాన్ని మీకు అప్పగిస్తే దాన్ని మీరు ఊరేగింపుగా తీసుకెళ్తారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ స్వగ్రామంలో ర్యాలీలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు మీరు నిర్మిస్తారు. ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళులు అర్పించడం అనే కార్యక్రమాలు ఉంటాయి. ఇదంతా మళ్ళీ నక్సలిజం వైపుకు కొంతమందిని ఆకర్షించే విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే మేము మృతదేహాలు ఇవ్వము అని ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించినట్టుగా బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే చూడండి, పోలీసులకు మావోయిస్టులు బతికున్నప్పుడు పోలీసులకు భయమే, చనిపోయిన తర్వాత కూడా మావోయిస్టులు అంటే భయం ఏమిటో మనకు అర్థం కావడం లేదు. అంటే మావోయిస్టు పార్టీ ఉద్యమం, మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా గతంలో చాలా సందర్భాలు చాలామంది చనిపోయారు. ఈ మధ్యకాలంలో అంటే 2014 నుంచి కనుక మనం ఈ 1 year స్పాన్ తీసుకుంటేనే దాదాపు 400 మందికి పైగా మావోయిస్టులు ఈ బూటకం ఎన్కౌంటర్లలో లేకుంటే పోలీసులు చెప్తున్న నిజమైన ఎన్కౌంటర్లో మొత్తం మీద చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారు, ఎంత నెత్తురు పారుతుంది అనేది పక్కన పెడదాం. సో ఇప్పుడు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు మృతదేహం కానీ ఆయనతో పాటుగా చనిపోయిన వాళ్ళలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఇంకొక 5-6 ఉన్నారు. సో వాళ్ళ మృతదేహాలను కూడా వాళ్ళు ఇక్కడ అంటే అదే నారాయణపూర్, అదే ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళను తగలబెట్టేశారు. అయితే ఇది 1995కి ముందు కూడా ఇటువంటి చర్యలు ఉండేవి. 1995కు ముందు కూడా ఈవెన్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ కార్యదర్శిగా పనిచేసిన పులి అంజయ్య డెడ్ బాడీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. అట్లా
అంటే డెడ్ బాడీస్ అంటే మృతదేహాలను మావోయిస్టు పార్టీలకు అంటే ఆ గతంలో అప్పుడు పీపుల్స్ వార్గా ఉండేదనుకోండి. తర్వాత 2004లో మావోయిస్టు పార్టీగా అవతరణ జరిగింది. సో, మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడరు లేదా నాయకుల మృతదేహాలు ఇవ్వకపోవడం అనే కల్చర్ అంతకు ముందే ఉంది. 95 దాకా కూడా ఉంది. 95లో గద్దర్ ఆధ్వర్యంలో నక్సలైట్ మృతదేహాల స్వాధీన కమిటీ అంటూ ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిపై అదొక ఉద్యమంగా చేపట్టిన తర్వాత పోలీసులకు కానీ ఇతర బలగాలకు కానీ ఆ మృతదేహాలను ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. బట్ మళ్ళీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే 95కి ముందున్న సిచ్యువేషన్ ఒకటి కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగింది. అందులో చనిపోయిన వాళ్ళలో 5-6 మన 7 మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడు ఉన్నారు. ఒకరు షాద్నగర్ సంబంధించిన వాడు ఉన్నారు. ఇంకొక అతను మన హన్మకొండకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత మరొక యువకుడు చీరాల ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన యువకుడు ఒకడు ఉన్నాడు. సో ఈ మృతదేహాలన్నింటినీ కూడా వాళ్ళు అంటే తమ ఆధ్వర్యంలోనే మొత్తం అంత్యక్రియలు చేసేసి అంటే ఎంత అమానవీయమైన వ్యవహారం అంటే ఎవరైనా సరే 50 ఏళ్ల క్రితం నంబాల కేశవరావు తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు. ఆయన చివరి చూపు అంటే ఆయనను చూసుకునే అదృష్టం కానీ లేకపోతే అంటే సాధారణంగా ఏ మనిషి అయినా సరే చనిపోయిన తర్వాత ఆ మనిషి సంబంధించిన అంతిమ సంస్కారం అంటే ఆయా కులాలను బట్టి లేకుంటే మతాలను బట్టి వాళ్ళ సంప్రదాయాలను బట్టి వాళ్ళు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. సో అటువంటి అంతిమ సంస్కారం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకొని ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది ఆ మృతదేహాలను నంబాల కేశవరావు మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించినా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు వినకుండానే ఈ అంత్యక్రియల వ్యవహారాన్ని పూర్తి చేశారు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇక ముందు కూడా అక్కడ ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ మృతదేహాలు ఇవ్వకుండా, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది నేను ఇప్పుడు చెప్పాను బీబీసీ కథనం ఏమని ఉంది దాంట్లో క్లియర్గా, మీరు కనుక మృతదేహాన్ని తీసుకువెళ్తే అక్కడ మళ్ళీ ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది, మావోయిస్టుల పట్ల సానుభూతి ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రజల్లో లేదా యువతలో, మళ్ళీ నక్సలిజం వైపు ఆకర్షించే అవకాశాలు ఉంటాయి, అటువంటి ప్రమాదం ఉంటుందని ఛత్తీస్గఢ్ పోలీసులు చాలా బలంగా వాదించి వాళ్లకు మృతదేహాలు ఇవ్వకుండానే వాళ్ళే ఈ అంత్యక్రియలు నిర్వహించడం అనేది చాలా సెన్సేషన్ న్యూస్గా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.